సినిమా చూసిన సుధీర్ బాబు యాక్టింగ్ అయితే బెస్ట్ కంబ్యాక్ మూవీ అంటే ఇదే భయ్య. అసలుకి చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ లెక్క ఏ మూవీ అదే మూవీ అన్నట్టు. కేజీఎఫ్ లెక్క ఎలా ఉందో సేమ్ హరం హరం మూవీ కూడా బెస్ట్ మూవీ. ఎక్స్ట్రానరీ ఫైటింగ్ అయినా సరే మన మానవిత శర్మ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె గ్రేట్ యాక్టర్. చూసిన ప్రతి ఒక్క సీన్ గూస్బంప్స్ వచ్చేస్తాయి. దీంట్లో ప్రతి ఒక్క తను స్ట్రగుల్ చేసేది ఫుల్ అంతా ఎమోషన్ ఫైటింగ్ సీన్స్ అయితే ఇష్టానికి ఉంది. ఆ గన్ సీన్ అయితే పిక్చర్లో అయిపోతే లాస్ట్ సీన్ మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు. థియేటర్కి వచ్చి చూడండి. చాలా ఎక్స్ట్రానరీ మూవీ ఉంది భయ్య. నేను కూడా చూసాను అన్న, ఇప్పుడే చూసాము హరం హర సినిమా అయితే చాలా చాలా బాగుంది. సుధీర్ బాబు గారికి అయితే కమ్బ్యాక్ మూవీ అనమాట. చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఆయన ఇప్పుడు దాకా సాఫ్ట్ మూవీస్ తీశారు కానీ ఇది వేరే లెవెల్ అనమాట. ఫుల్ మాస్ సినిమా అనమాట. కమర్షియల్లో చాలా చాలా బాగా తీశారు. సో అందరూ చూడాల్సిన సినిమా. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఆ స్లాంగ్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంటుంది. మెయిన్ ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే 10 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గూస్బంప్స్ వస్తాయి అనమాట. అంత బాగుంది. సుధీర్ బాబు గారు నెక్స్ట్ లెవెల్ అనమాట. కొత్తగా ఉంటుంది పర్ఫార్మెన్స్. అలాగే హీరోయిన్ గారు చాలా చాలా బాగుంది. యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంది. అందరూ చూడాల్సిన సినిమా అనమాట. ఆ రాయలసీమ ప్రజలకి లక్ష్మి ఎలా అయ్యాడనేది సుధీర్ బాబు గారు చాలా చాలా బాగా తీసేగారు. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ కానీ, ఆ ఇచ్చిన ఎలివేషన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. సో చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కానీ అవన్నీ పట్టించుకోవద్దు. సుధీర్ బాబు గారికి కంబ్యాక్ మూవీ అనమాట. అంత మంచిగా ఉంది. మ్యూజిక్ స్టోరీ సుధీర్ బాబు గారు వన్ మ్యాన్స్లో ఒక మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట సుధీర్ బాబు గారికి. సో మిగిలిన అన్ని క్యారెక్టర్స్ సునీల్ గారి పర్ఫార్మెన్స్ త్రూఅవుట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. సో చాలా చాలా బాగుంది. అన్ని సీన్స్ ఒక్కొక్క సీన్ చాలా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఈ వారంలో రిలీజ్ అయిన బెస్ట్ మూవీ ఏదైనా ఉంటే హరం హర. ఇంకా బాగున్నాయి. అంటే ఫైటింగ్ సీన్స్ వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, లిరిక్స్, సౌండ్స్ చాలా బాగున్నాయి. అది చూడగానే చాలా నచ్చింది. హీరో లుక్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ హిట్ అవుతుంది. కమ్బ్యాక్ అనుకుంటాను సినిమా అయితేనే చాలా బాగుంది. నేనైతే సుధీర్ బాబు గారి యాక్టింగ్ ఆయన మాత్రం కమ్బ్యాక్ అని చెప్పుకుంటాను. డైరెక్షన్ అయితే మ్యూజిక్ మెయిన్ అన్న ఎలా కొంటావు కానీ ఏం కాకుంటావు కానీ ప్రొడ్యూసర్ గారికి అయితే సుధీర్ బాబు చెప్పడం వర్షమే ఇంకా సినిమా అయితే అంత బాగుంది. వేరే 10 minutes కంటిన్యూ అయితే ఫైట్ అయితే హర హర అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంది మూవీ మాత్రం. స్టిల్ ఇప్పటికీ మైండ్ లో రన్ అవుతుంది. ఆ బీజిఎం కావచ్చు ప్రతి ఒక్కటి. అసలు ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 20 minutes లో మూవీలోకి వెళ్ళిపోతే ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తాను. అంత బాగుంది. ఎక్కడ అసలు 1 second కూడా లేగలేదు. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ మెయిన్ చెప్పుకోవాలంటే మన నవదళపతి సుధీర్ బాబు మామూలు కాదన్నయ్య. మీ ట్రాన్స్ఫర్మేషన్కి అసలు ఫిదా అయిపోయినా చెప్పుకోవచ్చు. ఎప్పుడో SMS నుంచి ఫాలో అవుతున్నా కానీ దీనిలో ఉన్న లుక్ కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు, అది మాత్రం ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. సో మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ గారు మీరు మాత్రం సారీలో చూసాం మీ లవ్ స్టోరీ ఎలా చూపించారో, దీంట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు మన సుధీర్ గారిది. సో డే బై డే మన సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ సీన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ మూవీ విషయానికి వస్తే ఆ క్లాక్ టవర్ సీన్ కావచ్చు, బార్ సీన్స్ కావచ్చు, అండ్ లాస్ట్ 40 minutes మాత్రం దీనమ్మ సినిమా అంటే ఇదిరా అనే ఫీల్ వస్తుందన్న. అండ్ ఫాదర్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాయన్న. బీజిఎం అయితే చెప్తున్నా కదా కుక్కని కొట్టినట్టు కొట్టిందని చెప్పుకోవచ్చు. మాస్ బీజిఎం మూవీకి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు అన్న. అంత మంచిగా ఉంది. ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్స్. ఆయన అయితే ఒక మంచి సినిమా చూసిన ఏంటంటే అరోమరా. మన నవదళపతి సుధీర్ బాబు గారు యాక్టింగ్ చేసిండు. ఇరుగా తీసేసిండు అన్న. నిజంగా ఇచ్చి పడేసిండు. అంటే అన్నది SMS నుంచి చూసుకుంటూ వస్తున్నా. అలాంటిది ఎండింగ్ ఈ సినిమా అనేది వేరే అంటే వేరే లెవెల్ అనిపించి అన్న లుక్ కానీ, అన్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అన్న డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్నా సుధీర్ బాబు గారికి ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నెన్నో రావాలి. నెక్స్ట్ మన డైరెక్టర్ గారు సార్ మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి సార్. స్టేరీ అనే సినిమా తీసిర్రు. మళ్ళీ ఈ సినిమా డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ స్టోరీ వర్కౌట్ అవుతుందా అన్నారు. నిజంగా బాగా అంటే బాగా వర్కౌట్ అయిపోయింది. నాకు అరోమరా సినిమా ఎంతగా నచ్చిందంటే అసలు ఆ సీన్లు ఒక్కొక్క సీన్ కూడా మైండ్లో గుర్తుండిపోయినాయి అనమాట. అలా అనిపించింది. ఆ బార్ సీన్ అవ్వచ్చు, ఆ క్లాక్ టవర్ దగ్గర ఒక సీన్ అవ్వచ్చు, ఆ లాస్ట్ 40 minutes అయితే నిజంగా చెప్తున్నా మొత్తం గూస్బంప్స్ వచ్చేసినాయి అనమాట. అంత బాగా అనిపించింది నాకైతే. నెక్స్ట్ హీరోయిన్ మాధవిక శర్మ గారు నిజంగా ఏం అందం అండి మీది.
నిజంగా మామూలుగా కాదు, వీళ్ళిద్దరు అయితే అసలు మామూలుగా బాగా అంటే బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇంకా నెక్స్ట్ చైతన్య భరద్వాజ్ గారి మ్యూజిక్ అయితే అసలు అమ్మ బాబోయ్ ఆ సాంగ్స్ ఏందన్నా నిజంగా ఇప్పటికీ అలానే మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఈ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యింది, సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగుంది. సో చెప్తున్నా కదా మీ అందరికీ, అంటే నేను ఒక హీరో ఫ్యాన్ అని కాదు, అన్ని హీరో ఫ్యాన్లు అందరు కలిసి మన సుధీర్ బాబు గారికి సపోర్ట్ చేయండి. సుధీర్ బాబు గారి సినిమా చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. అంటే ఒక 90 వేసే కిక్ ఎంత వస్తుందో అంతే కిక్ వచ్చింది అనమాట ఈ సినిమా చూస్తే. సో మీరు అందరు సినిమా చూడండి, ఎక్కడ ఎవరు ఎక్కడ మిస్ అవ్వరు, లాగ్ అవ్వదు, ఏం లేదు సినిమాలో, మీ అందరు పక్కా ఎంజాయ్ చేస్తారు.